తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మొన్నటి దినాన హైదరాబాద్ సిపి సజ్జనర్ గారు మరి ఐబొమ్మను దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్కు మరి వీళ్ళు కృతజ్ఞత చెప్పనికి వచ్చినట్టు కొంతమంది సినిమాలో ఉన్న నటులందరూ కూడా రావడం జరిగింది. మరి వాళ్ళందరినీ వాళ్ళు వచ్చి కృతజ్ఞతలు చెప్పి పోతే అక్కడి వరకు ఓకే, కానీ వాళ్ళను అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టడం, వాళ్ళను తీసుకుపోయి ప్రెస్ దానికి ఈయన కూర్చున్న ప్లాట్ఫారం మీద వాళ్ళ పంచుకోవడం, ఇవన్నీ పోలీస్ ప్రోటోకాల్స్కు వ్యతిరేకము. దీనిపైన నేను ఈరోజు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు ఇచ్చిన, మరియు డీజీపీ గారికి కూడా ఈరోజు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఏంటనంటే ఇగో వీళ్ళందరినీ పోలీసులనేమో పక్కన వెనుక వాళ్ళని కూర్చోబెట్టి ఇదేమో పక్కన మొత్తం వరుసగా లైన్గా కూర్చోబెట్టింది. ఈ ఫోటోలు వచ్చిన ఫోటోలు గిన అన్నీ పెట్టి అన్ని ఫోటోలు పెట్టి వాళ్ళకు ఏదో పైనకెళ్ళి డీజీపీ గారు వస్తే అవన్నీ చూపించినట్టుగా మేమేమేమి పట్టుకున్నామని పట్టుకున్న ఆఫీసర్స్ని పరిచయం చేసినట్టుగా వీళ్ళని చూపించి వీళ్ళకి చెప్పి వీళ్ళకి చేసే అవసరం ఏముంది? దేనికోసం అదంతా? ఈరోజు ఆ పబ్లిసిటీ కోసం దాని మీద ఈరోజు సిపి గారు ఉన్నారు. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం, ఇవన్నీ చేయకూడదని చెప్పేసి బాజాప్తా ఉన్నాయి. నేను అవన్నీ కూడా పొందుపరిచి ఈరోజు డీజీపీ గారికి మరియు సెంట్రల్ హోమ్ శాఖకి ఇద్దరు కూడా నేను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇందులో కంప్లైంట్ అగేన్స్ట్ హైదరాబాద్ సిపి సజ్జనర్ ఫర్ మిస్యూజ్ ఆఫ్ అఫీషియల్ ప్లాట్ఫామ్ బై కండక్టింగ్ ఏ ప్రెస్ మీట్ విత్ ఫిల్మ్ యాక్టర్స్ ఫైల్డ్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ రిజిస్ట్రేషన్ నంబర్ MINHAE 225 2234897 ఇది దీనిపైన నేను ఫిర్యాదు ఇచ్చిన. ఇక డీజీపీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో నా మిస్యూజ్ ఆఫ్ ఇందులో నేను కొన్ని తీసుకున్నటువంటి ఏంటంటే ఇట్ హ్యాస్ కమ్ టు పబ్లిక్ నోటీస్ దట్ ది సిపి హైదరాబాద్ ఆర్గనైజ్డ్ ఏ పబ్లిక్ పోలీస్ ప్రెస్ అఫీషియల్ పోలీస్ ప్రెస్ మీట్ in which film actors such as Chiranjeevi, Nagarjuna and certain film producers were made to sit alongside him, while uniformed police officers were made to stand behind. This raises several concerns. పైన నిలబడ్డారు, పక్కన కూర్చున్నారు, రకరకాల మొత్తానికి అయితే పక్కనైతే వీళ్ళు కూర్చున్నారు. మిస్యూజ్ ఆఫీస్ ఫస్ట్ పాయింట్, మిస్యూజ్ ఆఫ్ అఫీషియల్ కెపాసిటీ. ఏ కమిషనర్ ఆఫ్ పోలీస్ he is expected to hold press meets strictly for law and order. ఒకటి లా అండ్ ఆర్డర్కి పెట్టాలి, తర్వాత పోలీసింగ్కి పెట్టాలి, తర్వాత ప్రజల క్షేమం కోసము ప్రజల జాగ్రత్త కోసం పెట్టుకోవాలి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడానికి, ఏది క్రైమ్ మీద నేరాలపైన అప్డేట్స్ ఇవ్వడానికి పెట్టాలి. మళ్ళా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇష్యూల పైన ప్రెస్ మీట్ పెట్టాలి. అంతేగాని సినిమా యాక్టర్లను మరి ఆ సినిమా ప్రొడ్యూసర్లను ఒక ప్లాట్ఫారం మీద పెట్టుకోనికి లేదు. దీనిపైన ఎటువంటి లీగాలిటీ లేదు, అంటే చట్టపరమైనటువంటి ఎటువంటి లేదు. మళ్ళీ దీన్ని శాఖాపరంగా దీన్ని చట్టబద్ధత చూపించుకునే ప్రయత్నం కూడా లేదు. అంటే నీట్గా మన చట్టపరంగా ఏముందంటే అలవింగ్ ప్రైవేట్ ఫిల్మ్ యాక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ టు షేర్ ది అఫీషియల్ ప్లాట్ఫారం హ్యాస్ నో లీగల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ జ్యూరిడిఫికేషన్. దీనికి జస్టిఫికేషన్, దీనికి చట్టబద్ధత లేదు. నువ్వు ఎక్కడైనా దీనికి చూపించుకునే ప్రయత్నం చేసినా తప్పు, మొదటి తప్పు. సెకండ్, వయలేషన్ ఆఫ్ పోలీస్ ప్రోటోకాల్ను పూర్తిగా సజ్జనర్ గారు ఉల్లంఘించారు. మీరు ఒక సిపి, సీనియర్ IPS ఆఫీసర్ అంటే ప్రచారం కోసం ఎంత దిగజారిపోయే పరిస్థితి వచ్చిందనంటే ఇక దాన్ని ఇది వచ్చే ఆఫీసర్లు మీ లెక్క కావద్దు, ఇట్లా కూడా ఉండొచ్చు అని వాళ్ళు అనుకోవద్దు. ఇది కూడా తప్పు అని వాళ్ళ తెలియనికి నేను చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. నాకు సజ్జనర్ గారు గట్టు పంచాయతీ లేదు, రోడ్డు పంచాయతీ లేదు, ఆయన నా మీద ఎప్పుడన్నా కేసు పెట్టిన లేదు, నేను ఆయన మీద ఇది లేదు. కానీ సిస్టమ్ ప్రకారం పనిచేయకుంటే ఆ సిస్టాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. అది నా డ్యూటీ. ఎందుకంటే ఈ సిస్టమ్ అనేది కానీ ఇవి కానీ ప్రోటోకాల్స్ ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలి. మనం ఉంటాం పోతాం, వచ్చే తరానికి మనం అందించబోయేటి ఇంపార్టెంట్. అందుకనే ఈ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఏవైనా కానీ మనం మాట్లాడేది. ఇంకోటి, వయలేషన్ ఆఫ్ పోలీస్ ప్రోటోకాల్. ఓకే, మేకింగ్ యూనిఫార్మ్డ్ పోలీస్ ఆఫీసర్స్ స్టాండ్ బిహైండ్ ఫిలిం సెలబ్రిటీ డ్యూరింగ్ అన్ అఫీషియల్ మీట్ ఈజ్ ఎ సీరియస్ బ్రీచ్ ఆఫ్ ప్రొఫెషనల్ డెకోరం, హియక్రసీ అండ్ సర్వీస్ కండక్ట్ రూల్స్. ఇవన్నీ కూడా తప్పుల కిందకి వస్తాయి. నేను ఒకటి చెప్తా, మన డ్యూటీతోని మనం చేసే డ్యూటీతోని మన ఆఫీసర్కు మన దగ్గర ఉన్న సిఐ కానీ లాస్ట్ హోంగార్డ్ కూడా విలువ రావాలి. హోంగార్డ్ కూడా
వాల్యూ ఉండాలి. నేను చాలా జాగాలలో చూస్తాను, హోంగార్డ్లతో ఛాయలు చెప్పిస్తారు, హోంగార్డ్లతో ఇది తెప్పిస్తారు. అది మీకు దానికో స్టాప్ పెట్టుకోండి. బట్ పోలీస్ ఈజ్ పోలీస్, వాళ్లకు ప్రోటోకాల్స్ ఉండాలి. వాళ్ళు మనతో ఒక భాగము. వాళ్ళు కప్పుగా హోంగార్డ్ కప్పులు తెచ్చినప్పుడు ఐపీఎస్ ఆఫీస్ కూడా అందుకొని షేర్ చేసుకోవాలి. అప్పుడే కదా మన ఒక సమానత్వం అనేది ఉంటుంది. ఈరోజు నీట్గా నేను ఆ రోజు మొత్తం ప్రెస్ మీట్ అంతా గమనించిన, పోలీసులకు చాలా పక్కన పెట్టేసి మొత్తం సినిమా యాక్టర్లు. ఇప్పుడు నేను తమ్నెల్ పెట్టిన ఫోటో కూడా అటు దిల్ రాజు ఇటు చిరంజీవి మధ్యలో ఈయన. వాళ్ళు ఎందుకు ఉండాలి సార్? వీళ్ళు పక్కన ఉండాలి. వాళ్ళకి ఏం పని లోపట, వాళ్ళకి చూపాల్సిన అవసరం ఏమున్నది? కాబట్టి ఇది వైలేషన్ ఆఫ్ పోలీస్ ప్రోటోకాల్. 3వ పాయింట్, పాసిబుల్ పొలిటికల్, కమర్షియల్ అండ్ ప్రమోషనల్ ఇన్ఫ్లుయెన్స్. ఇది ఇక్కడ యూజింగ్ ది పోలీస్ ప్రెస్ హాల్ ఫర్ ప్రమోషనల్ ఆర్ ఇమేజ్ బిల్డింగ్. ఇది ఎవరి ఇమేజ్ బిల్డింగ్? చిరంజీవి ఇమేజ్ బిల్డింగ్. కానీ లేక వాళ్ళు హీరోలు అయితే వాళ్ళు హీరోలు కాదు, యాక్టర్లు, వాళ్ళు నటులు అంతే. ఈ సమాజానికి వాళ్ళు ఏమైనా వాళ్ళ జాగాలు భూములు ఏం పంచేం పెడతలేరు. ఇక్కడ వాళ్ళ ఆస్తిపాస్తులు ఏం పంచేం పెడతారు. జనం మీద వాళ్ళు పైసలు సంపాదిస్తారు కాబట్టి వాళ్ళు వ్యాపారవేత్తలు. దే ఆర్ నాట్ హీరోస్. వాళ్ళు ఈ సొసైటీకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏం లేదు. వాళ్ళు ఏం కాదు. ఇక్కడ టికెట్లు 50 రూపాయల టికెట్లు, 100 రూపాయల టికెట్లు ఈరోజు 1000 రూపాయలకు తీసుకొని వచ్చారు. మొదటి 4 రోజులు ఇష్టం వచ్చినట్టుగా జనం మీద పడి రుద్దుకునే పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఏం హీరోలు కాదు, జనం మీద బతుకుతున్న వాళ్ళు. కాబట్టి వాళ్లకు ఈరోజు ఇదొక ఇమేజ్ బిల్డింగ్, దీన్ని ఏదో పట్టుకున్నట్టు ఏదో చేసినట్టుగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళేంది, వాళ్ళ పర్సనల్ బతుకులేంది, వాళ్ళేంది జనాలు అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు ఒకవేళ నిజంగా ఒక మదర్ తెరీసా, ఒక గొప్పగా ఏది అన్నాదారే కూడా అయిపోయింది కదా, బిస్కెట్ అయిపోయింది, మంచి చూపించేటోళ్ళని తీసుకొస్తే బాగుంటుంది. కానీ వీళ్ళని మీరు చేసిన డ్యూటీ, మీ సిఐలు, ఎస్ఐలు, డీసీపీలు, ఏసీపీలు, హోంగార్డులు, కానిస్టేబుళ్ళు అందరూ కలిసి డే అండ్ నైట్ కష్టపడి పట్టుకొచ్చిన వాళ్ళను మీరు ఇది పక్కన పెట్టి వీళ్ళని చూపించి మేము ఎంత బాగా చేసినామని చూపించే తీరుగా ఇట్ ఈజ్ హైలీ అబ్జెక్షనబుల్. దీని మీద నేను సీరియస్గా కంప్లైంట్ ఇచ్చిన. డ్యామేజ్ టు ఇన్స్టిట్యూషన్ ఇంటిగ్రిటీ. ఇక టోటల్గా పోలీసింగ్కే ఒక ప్రశ్నార్థకరమైన తీసుకొని వచ్చిండు. అర్థమైందా? ఇంటిగ్రిటీ పోయింది. సచ్ యాక్షన్స్ డైల్యూట్ ది క్రెడిబిలిటీ. నెంబర్ 1 క్రెడిబిలిటీ పోతుంది, న్యూట్రాలిటీ పోతుంది. అర్థమైంది? ఒకవేళ చిరంజీవి కొడుకు తప్పు చేస్తే వాళ్ళని వదిలేయడం, పెద్దోళ్ళ అవన్నీ పోతాయి సార్ అని ఫోన్లు చేస్తారు. అయితే అండ్ డిగ్నిటీ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది పబ్లిక్. అంతే కదా, ప్రజల దృష్టిగా పలసగైంది కదా, వాళ్ళని ఏం చేయలేరు అనేది వచ్చేస్తాయి కదా. అయితే నేను ఒక 4 కోరికలు, 4 డిమాండ్స్, నా డిమాండ్స్ అంటారు, 4 రిక్వెస్ట్లు అంటారు, డీజీపీ గారిని కోరిన. ఈరోజు ఎప్పుడైనా ఇప్పుడున్న డీజీపీ గారు ఏ రోజైనా ఇటువంటి సినిమా యాక్టర్లతో కానీ వీళ్ళతోని కానీ ఆయన ఏ రోజైనా డీసీపీ ఉన్న పంచాలి చూస్తున్నాం, ఎప్పుడైనా అటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లు ఎప్పుడైనా పెట్టినా వాళ్ళని కూర్చోబెట్టుకొని ఈ డీజీపీగా ఎప్పుడైనా ఇదివరకు ఉన్న డీజీపీలైనా ఎవరైనా పెట్టినరా? వాళ్ళ డిగ్నిటీ వాళ్ళు మెయింటైన్ చేసింది కాబట్టి వాళ్ళ స్థాయి వరకు పోయినరు. మీ అసొంటోళ్ళు ఇట్లా వస్తే మంచిది కాదు. అసలు ఆల్రెడీ మీ మీద నెగిటివ్ ఇమేజ్ ఈరోజు కామన్ మ్యాన్లో ఉన్నది. ఈరోజు పేద నేరస్తులకు ఒక శిక్ష ఉంటుంది మీ దగ్గర, గొప్ప నేరస్తులకు ఒక శిక్షలు ఉంటాయని చెప్పేసి అర్థమైపోయింది. ది కాంపిటెంట్ అథారిటీ టు, నేను ఒక 4 డిమాండ్స్ ఏంటంటే, కండక్ట్ ఏ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ పెట్టాలి ఇంటూ ది యాక్షన్స్ ఆఫ్ సిపి హైదరాబాద్ శ్రీ సజ్జన రికార్డింగ్ ది ప్రెస్ కాన్ఫరెన్స్. వెరిఫై అండర్ ది వాట్ అథారిటీ ఆర్ అఫీషియల్ కెపాసిటీ ఫిలిం యాక్టర్స్ వేర్ ఇన్వైటెడ్ టు అన్ అఫీషియల్ ప్లాట్ఫారం. వాళ్ళు ఏ కెపాసిటీతో వచ్చిండ్రు, ఏ హోదాలు వచ్చి మీ పక్కన కూర్చోగలిగిండ్రు, మీకంటే పెద్ద హోదాలు వచ్చిండ్రా లేకుంటే మీరు ఏ హోదాలు వచ్చిన అనేది ఖచ్చితంగా మీరు చెప్పాల్సిన అవసరం ఈయనతో చెప్పియాలి, వెరిఫై చేయమని చెప్పిన. ఇష్యూ నెసరీ ఇన్స్ట్రక్షన్ టు ప్రివెంట్ మిస్యూజ్ ఆఫ్ పోలీస్ ప్రెస్ మీట్స్ ఫర్ ప్రైవేట్ అండ్ నాన్ అఫీషియల్ పర్పసెస్ ఇన్ ది ఫ్యూచర్. వచ్చే రోజుల్లో నేను అదే చెప్పిన, వచ్చే తరము ఖచ్చితంగా అయ్యో ఇవి కూడా తప్పులా అనేది వాళ్ళు తెలుసు. అయ్యో ఇది తప్పు కాదంట, సజ్జనర్ గారే అంత పెద్ద సారే పెట్టిండు, మేము పెడితే తప్పేముందని రేపు ఇక ఇష్టం వచ్చినట్టు వాడే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది పక్కన పెట్టాలి. ప్లేస్ ది ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఇన్ ది పబ్లిక్ డొమైన్ టు మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఏది దీనిపైన పూర్తిగా మీరు ఏం చర్యలు తీసుకున్నారనేది ఈరోజు ప్రజల ప్లాట్ఫామ్ అంటే మీరు ప్రజలకు అందుబాటులో ఆ సమాచారాన్ని తీసుకురావాలని చెప్పి కూడా నేను నా 4వ డిమాండ్గా నేను డీజీపీ గారిని మరియు కేంద్ర హోంశాఖను కూడా కోరిన. వీటిపైన అన్ని వివరాలు నాకేం తెలపాల్సిన అవసరం లేదు, వీటిపైన ఒక ఇది చేయాల్సిన అవసరం లేదు. నేను డీజీపీ గారికి 2 చేతులు జోడించి నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు మేము ఎక్కువ అని వీళ్ళు అనుకునుకుంటా, వీళ్ళు డ్యూటీ కరెక్ట్గా చేసేటట్టుగా
కనీసం లోపడి జనాన్ని చెప్పే అవసరం ఒక మందలింపు, జాగ్రత్తగా ఉండాలి. ఈ వీవీఐపీ కల్చర్ బంద్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఒక హెచ్చరిక అయితే ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి నేను ఖచ్చితంగా డీజీపీ గారు ఇదివరకే ఆల్రెడీ ఇచ్చిందని అనుకుంటున్నా, ఇవ్వకుండా కానీ ఇప్పటిలెక్క ఈ ఓవర్ యాక్షన్ దుకాణం బంద్ చేయాలి. ఓవర్ యాక్షన్స్ బంద్ చేసి మంచి యాక్షన్తో డ్యూటీ చేయాలని కోరుకుంటున్నాం. చాలా ఓవర్ యాక్షన్ చాలా చూసినాం కాబట్టి ఈరోజు సజ్జనర్ గారి మీద ఎప్పటిలో గమనిస్తున్నాం కాబట్టి ఈరోజు ఈయనకు యు ఆర్ ఆల్సో ఏ పబ్లిక్ సర్వెంట్, పబ్లిక్ ఈజ్ పేయింగ్ ఫర్ అస్, ఫర్ యూ అండ్ ఫర్ ఎవ్రీవన్ అనేది అందరికీ అర్థం కావాలి. ఇలా చిరంజీవి ట్యాక్స్ ఎట్లా ఇస్తుందో గరీబోడు కూడా ఒకవేళ మీరు ప్రెస్ మీట్లో పెడతాం ఇలా తప్పేముంది అనుకుంటారు. రేపంచెల్లి చైన్ దొంగతనం చేసినోడు, చైన్ పోగొట్టుకున్నోడిని కూసబెట్టాలి, దొంగతనం చేసినోడిని చైన్ పెట్టాలి, ప్రెస్ మీట్ పెట్టాలి, రోజు పెట్టాలి. కానీ దోపిడీకి గురైన వాడిని కంప్లైంట్ ఇచ్చిన పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ కూసబెట్టుకొని ఇవ్వాలి, పక్కన ఇది పెట్టాలి. ఇంకా పోలీసు అందరికీ అదే ఉండాలి. ఇక చట్టం ఇక వాళ్ళకు కూడా వీళ్ళకు కూడా ఉండద్దు. కాబట్టి చట్టం ముందు అందరు సమానమే, చట్టం అనేది అందరికి ఈక్వలే. ఈ సినీ యాక్టర్లు పెద్ద పుడింగ్లేం కాదు సొసైటీలా అనేది చూపియనికే నేను ఈ విధంగా మరి ఒక ఈ ఫిర్యాదులు కానీ కంప్లైంట్లు కానీ ఇవన్నీ కూడా నేను తీసుకొచ్చేది నా ఈ సిటిజన్గా, ఈ పౌరునిగా నా బాధ్యత నేను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఇసొంటిలో మీకు నిజంగా ఖర్చు అనిపించింది, నిజంగా ఈ సినిమా లేకపోతున్నాం అంటే మీరు పైరసీకి పోయే చూసే అవసరం లేదు. సినిమా చూడకండి, ఏమున్నది చెప్పండి. చూడకుంటే ఏమన్నా కొడుతుండ్రా? ఆ పెట్టే 1000 రూపాయలు 2000 రూపాయలు పేదోళ్ళ దానం చేయండి. చాలామంది ఇలా పుస్తకాలు లేకుంటున్నారు, బల్పాలు లేకుంటున్నారు. ఒక సెక్యూరిటీ గార్డ్ కింద పనిచేస్తే 10,000 ఇస్తారు. మన సినిమాకి ఒకరోజు 5గురు పోతే 5,000 అవుతాయట. వాళ్ళకే ఇచ్చి మీరు వేరే కాలక్షేపం చేసుకొని వేరే తీరుగా మీరు ఎంటర్టైన్మెంట్ తీసుకొని మన చాట్యాన్ని పేదరిక భయంకరంగా ఉన్నది. కాబట్టి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేద్దాం. ఇసొంటి వాళ్ళకు పెట్టే బదులు వీళ్ళు సమాజానికి ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా పెద్ద బిల్డప్. కాబట్టి బిల్డప్లను మనం పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదైనా బట్టికి ఖచ్చితంగా ఇది ఇప్పటికైనా పద్ధతి మార్చుకునే విధంగా పోలీసింగ్ ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.